ఇవాళ దంపతులకు కూడా చెప్పవలసి వస్తుంది. చిన్నది ఏదైనా తేడా రాగానే విడిపోదాం అసలు పెళ్లి చేసుకోవడమే విడిపోవడానికలా ఉంది ఇక్కడ. అంతే, ముందు విడిపోయి ఏం చేస్తావు, ఇంకోటి దొరుకుతాడు, లేకపోతే ఇంకోటి దొరుకుతుంది. అది ఎవరైనా ఇంతకంటే గొప్పగా చూసుకుంటుందా, ఇంతకంటే ఏడిపోతుంది. పైగా ఏమంటాడు వాడు, నువ్వు అసలు అలా ఉండబట్టే వాడు నిన్ను వదిలేశాడు అంటాడు. అయిపోయింది, వెంకటేశ్వర సుప్రభాతం మొదలైంది ఇక్కడ. ఎప్పుడో భార్య మీద కోపం వస్తే ఏమంటాడు, ఊరికే అనడమ్మా, నువ్వు అక్కడ వదిలేసావు, ఊరికే వదిలేస్తాడు ఎవడన్నా మగాడు, ఏదో చేసుంటావు అందుకే వదిలేసాడు అంటాడు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఏడుపేదో వాడితోనే ఉంటే వాడి కాళ్ళే పట్టుకుంటే గొడవ లేదు. సర్దుకోవడంలో ఉంది సంసారం అంతా. సంసారమైనా సరే, మనం ఉండే గది అయినా సరే సర్దుకుంటేనే ఆనందంగా ఉంటుంది. నువ్వు ఉండే చిన్న గదిలో కూడా నువ్వు ఆనందంగా ఉండాలంటే మిత్రమా, పుస్తకాలు చోట పెట్టుకోవాలి, కలమో చోట పెట్టుకోవాలి, ఫోనో చోట పెట్టుకోవాలి. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 వాక్యాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పని అప్పుడే చేయాలి, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి, అప్పుడు సుఖంగా ఉంటాం. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టామనుకోండి, పని అయిపోగానే వస్తువులు దొరుకుతాయి వెంటనే, తలనొప్పి ఉండదు. మనం ఏం చేస్తాం, ఎక్కడో అక్కడ పెట్టేస్తాం. ఎక్కడో అక్కడ పెట్టి అక్కడే పెట్టచ్చుగా. ఎలాగో ఓ చోట పెట్టాలి, దానికో నిమిషం సమయం పడుతుంది, దానికో చెమట పొట్టు రాలుతుంది. ఆ పెట్టేది సక్రమమైన చోటే పెట్టచ్చు కదా, మళ్ళీ తీసుకుంటాం కదా. ఒక వస్తువు ఇంట్లో ఎప్పుడు ఒక చోటే ఉంటే ఎంత చీకట్లో కూడా దొరుకుతుందండి, అనుమానం. చీకట్లో కూడా వెతకగల